రాజస్థాన్ నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పారు. నలుగురు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ₹1 కోటి విలువ చేసే హెరాయిన్, MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. హైదరాబాద్ ర్యాపిడో బైక్ సర్వీస్ ద్వారా కస్టమర్స్ కి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని వెల్లడించారు. రాజస్థాన్ నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో డ్రగ్స్ హైదరాబాద్ కి తరలిస్తున్నారని తెలిపారు. ఈవినింగ్ కేసు అవి వస్తుంటాయి కాబట్టి వాటిలో ఆ కేసు వచ్చినప్పుడు మాట్లాడి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నటువంటి ఫైట్ అగేన్స్ట్ డ్రగ్ పెడ్లర్స్ పట్టుకోవడము, డ్రగ్ యాక్టివిటీని కంటైన్ చేయడం, వీటి మీద మనం ఫోకస్ చేసాం. దాంట్లో భాగంగానే ఎట్ అనదర్ ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ ఇందులో 1 crore వర్త్ ఈ కాంట్రబాండ్ డ్రగ్స్ని సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మనకు హెరాయిన్ ఒక 150.3 grams హెరాయిన్, దెన్ MDMA 32.1 grams MDMA సీజ్ చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ అదర్ వాళ్ళు యూజ్ చేసినటువంటి వాహనాలు అవన్నీ కలుపుకొని ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక 1 crore వర్త్ డ్రగ్ కన్సైన్మెంట్. ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఉన్న నలుగురు అక్యూజ్ని మనం పట్టుకున్నాం. ఇందులో నరేంద్ర బిష్నాయ్, ప్రవీణ్ బిష్నాయ్, హేమారామ్, దెన్ దేవాసి. ఈ నలుగురితో టోటల్ వీళ్ళు పెడ్లర్స్ దెన్ కన్జ్యూమ్ చేస్తున్నారు. వీళ్ళు రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ ఏమైందంటే మన లాస్ట్ పట్టుకున్నటువంటి చాలా కేసెస్లో రాజస్థాన్ రూట్ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. చాలామంది పీపుల్ గట్ రూట్స్ ఇన్ రాజస్థాన్ ఆర్ గెటింగ్ ఇట్. ఒక ఇంపార్టెంట్ ఏంటంటే అదే పర్టికులర్ ఫ్రెండ్స్ రిలేటివ్స్లోనే ఎక్కువ సర్క్యులేషన్ వస్తుంది. సో